విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. బాలకోటే గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు. బాలకోటే గారు, ఉమ్, కొంతమందికి నీతి సూత్రాలు వాళ్ళకి కావాల్సిన టైంలో భలే గుర్తుకొస్తా ఉంటాయి సార్. ఉమ్, దేవుడి పట్ల మనం చాలా మర్యాదగా ప్రవర్తించాలి. దేవుడి పట్ల ఏ విషయాన్నైనా సరే ప్రజల్లోకి తీసుకొచ్చే ముందు మనం ఒకటికి 100 సార్లు చెక్ చేసుకోవాలి. అనవసరంగా ప్రజల్లో భయాలు కల్పించకూడదని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే గొప్ప విద్యావేత్త, గొప్ప సామాజిక సంస్కర్త చెప్తా ఉన్నారు సార్. ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి రెండు నాలుకలు ఉంటాయి అనమాట. ఆయన ఏ విషయాన్ని ఎటు కావాలంటే అటు వాడుకుంటా ఉంటాడు. అదే తెలుగుదేశం బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అనుకోండి, ఒకలా మాట్లాడతాడు. తెలుగుదేశం కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుందండి, ఒకలా మాట్లాడతాడు. అలాగే వైఎస్ఆర్సీపీ విషయం అయితే ఒకలా మాట్లాడతాడు, తెలుగుదేశం విషయం అయితే ఒకలా మాట్లాడతాడు. ఏ విషయాన్నైనా ఆయనకు అనుకూలంగా మాట్లాడుకుంటా ఉంటాడు. ఈ రోజు ఆయన చెప్తుంది ఏంటంటే సార్, సరే, లడ్డూల్లో కల్తీ జరిగింది అంటున్నారు, నెయ్యిలో కల్తీ జరిగింది అంటున్నారు, కానీ దానికి వాడిన భాష కూడా చాలా బాగోలేదు. నెయ్యిలో కల్తీ జరిగింది, అందులో ఆ, ఇది పంది కొవ్వు వాడారు, అలాంటి చెప్పడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. అలాంటి చెప్పేటప్పుడు ఎవరైనా సరే ఆచితూచి మాట్లాడాలి. ప్రజల్లో భయాందోళన కలిగించకూడదు. ఏదైనా సరే మీరు ఒకటికి 100 సార్లు చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. మరి ఇదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆ రోజు రమణ దీక్షితులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉంది, పింక్ డైమండ్ చంద్రబాబు కొట్టేశారు, ఆ రోజు కూడా మరి దేవుడికి అన్యాయం జరిగినట్టే కదా, ఆ రోజు కూడా దేవుడికి తప్పు జరిగినట్టే కదా. మరి ఆ రోజు మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? బాబు ఈ మీరు చెక్ చేసుకోండి అయ్యా, ఇది నిజమైతేనే మాట్లాడండి, అనవసరంగా చంద్రబాబు గారి మీద బురద జల్లకండి అని ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు సార్? ఇలాంటి వీళ్ళని ఏమంటాం సార్, వీళ్ళు మేధావులు అనాలా, లేకపోతే ఏ ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకు తిరిగే వాళ్ళు అనాలా? ఇంకా వైఎస్ఆర్సీపీ కోసం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎందుకు అంత కష్టపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. 11 సీట్లు ఇచ్చి వైఎస్ఆర్సీపీ స్థానాన్ని ప్రజలు తెలిసినా సరే ఇంకా పాపం ఆయనకో వాళ్ళ కోసమే బ్యాటింగ్ చేస్తా ఉన్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సార్. నేను కూడా చాలా ఇంటర్వ్యూలు విన్నా. ఉహు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిది, నాగేశ్వరరావు గారితో పాటు తెలకపల్లి రవి గారిది కూడా. వీళ్ళు ఏంటంటే, నాకు తెలిసి మరి వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళకి ఏదన్నా పూర్వజన్మ తగవలో, లేదా ఉహు, ఈ జన్మ తగవలో ఏయో ఉండుంటాయండి. వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారి పేరు వినిపిస్తే కింద జారిపోతుంది అటువంటి సార్. ఉహు, నిజం నాకు అనిపిస్తూ ఉంటుంటది. ఎందుకంటే మేము 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ యొక్క ఉద్యమాల బాటలో మేము చూసాం కదా. ఉహు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జీవో నెంబర్ 1 తెచ్చిన, ప్రజాస్వామిక హక్కుల గొంతు నులిమిన, అమరావతి మహిళల మీద దాష్టీకాలు చేసిన, లేదా దళితులని హత్య చేసిన, శిరోముండనాలు చేసిన, మూత్ర విసర్జన చేసిన, నరికిన, చంపిన, లేదా ప్రతిపక్ష పార్టీలను అక్రమంగా అరెస్ట్ చేసిన, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన, ఏది ఏది లేని మసిపూసి మారేడు గారు చేసే స్కిల్ స్కామ్లు చేసినా కూడా ఈ ఇద్దరు మేధావులు అన్ని కూడా డొంక తిరుగుడు సమాధానాలుగా మాట్లాడేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగే విధంగా మాట్లాడారు. అలాగనే వ్యవహరించారు. కాబట్టి నేనైతే నా దృష్టిలో వీళ్ళు మేధావులు కాదు సార్, వీళ్ళు మేధావులు. అంటే మేత మేధావులు. మేసే కాదు. మేధావులు. వీళ్ళకి మేత ఏదో ఉందండి. ఉహు, ఏదో తౌడు, గడ్డి, ఉడితి జగన్మోహన్ రెడ్డి గారు పోస్తున్నారేమో. ఎందుకంటే పెద్దలు నేను అనక తప్పదు. ఎందుకంటే అన్నమంతా పట్టుకోనక్కర్లేదు. ఇప్పుడు లడ్డూ వ్యవహారంలో కూడా సార్, లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి అని గుజరాత్కి సంబంధించిన ఒక ల్యాబ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఉహు, ల్యాబ్ సర్టిఫికెట్ ఇచ్చింది. అది కూడా టీటీడీ విజిలెన్స్ డిపార్ట్మెంటు దాని నాణ్యతా ప్రమాణాల మీద పంపించి పరీక్ష చేపిస్తే వచ్చిన రిపోర్ట్ అండి. ఆ రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గర ఉందండి. మరి ఏం మాట్లాడతాడు ముఖ్యమంత్రి? అంటే అలాంటి కల్తీ జరిగినా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి రహస్యంగా దాచేయాలా? లేకపోతే మళ్ళీ అదే ట్యాంకర్లను అనుమతించాలా? జరిగిందేదో జరిగిందని అని అంటే ఏమంటారు వాళ్ళు? అంటే నేరం జరిగింది, కానీ అది ముఖ్యమంత్రిగా అని చెప్పకూడదనా? అసలు ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు? అంటే జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ జరిగేది ఏదైనా సరే చంద్రబాబు గారు చెప్పకూడదు.
జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల ఈగో ఫీలింగ్స్ హర్ట్ అవుతాయి. అలాగే మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఫీలింగ్స్ హర్ట్ అయింది. అది ఆయన బాధ. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం సార్? ఉమ్, ఇప్పుడు లడ్డు అనేది భక్తులకు సంబంధించిన వ్యవహారం. లడ్డూలో నాణ్యత ప్రమాణాలు ఉండాలి. అది దేవదేవుని ఆస్తి, నీ అప్పసొత్తేం కాదు. ఉమ్, నీ డబ్బులేం పెట్టటంలా. ఆ దేవుడికి వచ్చే సొమ్ము దొంగిలించింది దొంగిలించగా మిగిలిన దాంతో లడ్డూలు చేస్తారు. రాజకీయాలకి ఏం సంబంధం అండి ఇందులో? తప్పు జరిగిందా లేదా, కల్తీ జరిగిందా లేదా, ఇతర జంతు పదార్థాలు వాడారా లేదా, ఇది కదా మాట్లాడాల్సింది. ఆ వైసీపీ నాయకులు కూడా అదే మాట్లాడుతున్నారు కదా. దేవుడి దగ్గర ప్రమాణం చేద్దాం రండి తడి బట్టలతోనని. ఎవడింట్లో పంచాయతీని ప్రమాణాలు చేస్తారు? ప్రమాణాలు చేస్తే పోతుందా దోషం? ప్రమాణాలు చేయటం ఏందండి? ఒక ఎమ్మెల్యేలు అయ్యుండి మంత్రులు అయ్యుండి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? నేర నిరూపణకి సిద్ధపడాలి. వాళ్ళే లేఖలు రాసేసి ఏ సిబిఐకో కేంద్రానికో రాసి విచారణ సంస్థను ఆహ్వానించాలి. తప్పు జరిగిందో లేదో నిరూపించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తారేందండి? మీరు ఎంక్వైరీ చేయండి. ఏంటి ఎంక్వైరీ చేసిన తొక్క? ఎంక్వైరీ చేస్తేనే కదా తేలింది. ఉమ్, విజిలెన్స్ కమిటీ పంపిస్తేనే కదా. ఒక ల్యాబు నేషనల్ గుర్తింపు కలిగిన ఎన్డీడీబీ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు, దానికి సమాధానం ఏంటి? దానికి సమాధానం చెప్పుకోకుండా ఆ వైసీపీ నాయకులు కానీ వాళ్ళ కొంతాసు పలికే ఈ నాగేశ్వర్ మరీ అండి అంత ఉమ్, అని చెప్పేసి అనే పెద్ద ఈడే మేధావిలాగా, ఉమ్, ఆ ఉమ్, ఈడే మేధావిలాగా వాడే యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకొని ఉమ్. ఏదో కర్మకాలి ఆయనకి ఏదో ఎమ్మెల్సీ ఇచ్చారు ఒకసారి. అది కూడా దాంతో మళ్ళీ ఆయనకు అర్థమైపోయి ఉంటుంది. అది కూడా మళ్ళీ ఆ చంద్రబాబు భిక్షతోనే వచ్చింది. ఓయబ్బో ఈ పని కూడా చేశాడు ఆ చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ? ఆ ఓ అంటే ఉమ్. కుక్కల సింహాసనం మీద కూర్చోబెట్టడం బాగానే తెలుసు చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారికి. గారికి అదే తెలుసు. అలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకోవటం, తర్వాత వాళ్ళ చేత ఆ, తిట్టించుకోవటం. ఒక కొమ్మినేని అ- శ్రీనివాస్ కావచ్చు, ఒక తెలకపల్లి రవి కావచ్చు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు, వీళ్ళందరూ పాత ఆ, వాసనలన్నీ చంద్రబాబు దగ్గర నుంచి ఆ, వచ్చినాయి. ఐవైఆర్ కృష్ణారావు గారు కావచ్చు. అవును. ఆ ఆ, అవును. ఏంటి ఆ వీళ్ళందరూ వీళ్ళందరూ ఆయన బడిలో చిన్నోళ్ళే. ఆయన అదే. సొమ్ము తిన్నోళ్ళే, ఆయన దగ్గర లబ్ధి పొందిన వాళ్ళే. అవును. కాబట్టి నేను ఒకటేనంటాను, ఇప్పుడు తెలకపల్లి రవి గారికి కానీ లేదంటే మన ఈ ప్రొఫెసర్ నాగేశ్వరకి కానీ, మీరు పెద్దలు వచ్చనిసారి మర్చిపోమాకండి. ఉమ్, ప్రజలు ఉన్నారు, ప్రజలు చూస్తున్నారు. మీరు ఏది మాట్లాడితే అది వింటారని చెప్పి మీరు అనుకోవటం మీ భ్రమ. ఉమ్, మీ భ్రమ అవుతుంది అది. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన మాట్లాడాల్సిన ధర్మం మేధావులకు ఉంటుంది. అది విడిచేసి దొడ్డిదారిన పాలక పార్టీలని, లేదా ప్రతిపక్ష పార్టీలని, లేదా మీకు నచ్చిన నాయకులని భుజాన మోసి దాన్ని ఏదో ప్రజల్లోకి సైనైడ్ లాగా ఎక్కించాలనుకుంటే ఇలాగనే ఉంటుంది. వీళ్ళు ఎన్నికల్లో కూడా మాట్లాడారు. నాకు తెలిసి వీళ్ళిద్దరూ కూటమి ప్రభుత్వం గెలవదనే మాట్లాడారు వెరసి. వీళ్ళ అవును. సారాంశం ఏం మాట్లాడారంటే కూటమి ప్రభుత్వం రాదు 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 అన్నారే తప్ప గెలుస్తుందని నేను చెప్పలా. అవును. తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి కూడా తుంపుర్లు పెట్టి మాట్లాడారు. ఆహా. వీళ్ళు ఏనాడు వీళ్ళు శుభం పలకరా. అలాగే సార్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వీడియోలు చూస్తే రెండు ఆ, వేల పంతొమ్మిదిలో చాలా ఖరాఖండిగా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తున్నాడు, ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి వేవ్ కనపడుతుంది, చంద్రబాబు ఓడిపోతున్నాడు అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు, ఏది ఎలక్షన్స్ ముందు నుంచి కూడా. కానీ ఉమ్, 2024 వచ్చేసరికి పాపం జగన్మోహన్ రెడ్డి గారు యాంటీ వేవ్ ఆయనకి ఎక్కడ కనపడలా. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారని పాపం ఆయన ఎక్కడ సెన్స్ చేయలేకపోయారు. ఆయన ఎంతసేపు ఉమ్, మీకు ఏం చెప్తాడంటే, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, కానీ ఫైట్ చాలా టఫ్ ఫైట్ ఉంది ఇద్దరి మధ్య. ఇద్దరి ఉమ్, మధ్య టఫ్ ఫైట్ ఉంది, ఎవరైనా రావచ్చు అని లాస్ట్ మినిట్ దాకా చెప్పాడు. ఈ మాత్రం విజయవాడలో ఒక 4 రోజులు తిరిగితేనే నాలాంటి వాళ్ళే గెస్ చేశారు చంద్రబాబు ప్రభుత్వం చాలా గట్టిగా రాబోతుంది, కూటమి ప్రభుత్వం అని. మరి ఇన్ని రాజకీయ అనాలిసిస్ చేస్తా, పొద్దున్న లేస్తే రాజకీయాలు తాగుతా, రాజకీయాలతో మాట్లాడుతా బతికే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అది గుర్తించలేదంటే ఈయన ఈయన ఏమనాలి సార్? అంటే మన ధృతరాష్ట్రుడు లాగా అంధుడు అని చెప్పాలా? ఉమ్, రాజకీయ అంధుడు. జగన్మోహన్ రెడ్డి ఉమ్. ప్రేమతో కళ్ళు మూసుకుపోయిన అంధుడు అని చెప్పాలా? మీకు శ్రీకాంత్ గారు చాలా మంది వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సంగతి పక్కన పెట్టలే కానీ వీళ్ళు మాత్రం గదుల్లోకి వెళ్ళిపోయి తాళాలు వేసుకుని ఎక్కి ఏడ్చారండి. అవును. వీళ్ళకి 1, 2 కూడా అక్కడే పడిపోయినాయి ఆ ఒక వారం రోజుల పాటు. అవును. ఏంటి వీళ్ళేందో మొత్తం సర్వం కుటుంబ ఆస్తులు ఉమ్, కుటుంబాన్ని కోల్పోయినట్టుగా, ఉమ్, ఆ
లేదా భార్య పోతే తెల్లగుడ్డ కప్పుకున్నట్టుగా ఇలా అయిపోయారు కొంతమంది. అంటే ఉమ్, అంత పిచ్చినెక్కించే ప్రయత్నం చేశారు. అదే. ఇప్పుడు ఎన్నికల్లో ఒక పార్టీ వస్తుంది, ఒక పార్టీ పోతుంది అనేది ప్రజల నానుడిలో నాడిలో చెప్తే చెప్పొచ్చు, కానీ ఉమ్, చెప్పొచ్చు ఒక విశ్లేషకుడుగా. కానీ ఆ ఒకవైపున ఒకవైపు పార్శ్వం వహించి, ఇప్పుడు ఒకవేళ అంతగా ఇంట్రెస్ట్ ఉంటే కండువాలు కప్పుకోవటం బెటరు. అదే మేము కండువాలు చెప్పేది. కప్పుకోవటం బెటరు. ఆ, ఇప్పుడు నీకు కండువాలు కప్పుకొని డైరెక్ట్ గానే చేసుకోవచ్చు. కానీ ప్రజలు చూస్తారండి. నేను అన్ని అంశాల గురించి వీరిద్దరు మాట్లాడితే నిజంగా వైసీపీ పరిపాలన 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో ఏ తప్పు జరగలేదా సార్? ఆ? ఎలా మాట్లాడతారు వీళ్ళు? ఈ రోజున కూడా ఇప్పుడు మనకు తెలియని చరిత్ర అన్నట్టుగా ఎన్నో సంఘటనలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు లడ్డు వ్యవహారం మనకు తెలియదు కదా, అధికారంలో ఉన్నంతసేపు వైసీపీ ఎవరిని మాట్లాడనివ్వలేదు కదా. కాదంబరి జిత్వాని సంఘటన మనకు తెలియదు కదా. ఉమ్, ఇలాంటి ఎన్నెన్ని వెలుగు చూస్తున్నాయి. కాబట్టి వీళ్ళ పట్ల కూడా, అంటే ఈ ఈ మేధావుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. నేను చాలా చాలా విన్నాను, లడ్డు వ్యవహారంలో ఉన్నాను. మరి ఇక వాళ్ళు ఏం అనుకుంటారు? బొడ్డుకు మసి రాసుకొని అదే కూర్చొని టీవీ ఛానల్లో కూర్చొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆ ఇద్దరు పెద్దలు మాట్లాడుతూనే ఉంటుంటారు. సరే, వాళ్ళు పెద్దలు కాబట్టి నాలాంటి పిన్నవాడంటే వాళ్ళు ఏమి పెద్ద పట్టించుకోరు కదా, పట్టించుకోరు. కాకపోతే నిజం నిజం అర్థమవుతుంది కదా మీకు. తెలుపేంటో నలుపేంటో అర్థమవుతుంది కదా. ఎంత సాగదీసి చెప్పినా, ఎంత పాండిత్యాన్ని బద్దలు కట్టుకొని అల్లసాని పెద్దన్న టైపులో చెప్పినా విషయం అర్థం కాదా? అదే. ఏ పిల్లలకి కీర్తిస్తున్నారు, ఏ రాజుగారి కాళ్ళు ఇస్తున్నారు అనేది ప్రజలకు అర్థమవుతూనే ఉంటుంది కదా. అందుకని ఈ తిరుపతి లడ్డు విషయంలో మాత్రం తప్పనిసరిగా విచారణ పర్వం చేసి విచారణకు సంబంధించిన నేరస్తులను మాత్రం శిక్షించాలని అందరూ మాట్లాడుతున్న మాట, నేను మాట్లాడుతున్న మాట. ఆ ఉమ్. దిశగా అందరూ మాట్లాడాలి, అదే కోరుకోవాలి. అదే. అంటే ఇందులో ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పేది ఏంటంటే, ఆయన రాజకీయ నాయకులను కానీ, జగన్మోహన్ రెడ్డిని కానీ లేకపోతే సుబ్బారెడ్డి గారిని కానీ, కరుణాకర్ రెడ్డి కానీ అనరు. ఆయన ఏమంటారంటే ఇక్కడ అధికారులను శిక్షించాలి. అప్పుడు టెస్ట్ చేసే అధికారులు ఉన్నారు కదా, అప్పుడు కూడా ఇవన్నీ మానిటర్ చేయాలి కదా, వాళ్ళు ఎందుకు మానిటర్ చేయలేదు, వాళ్ళని శిక్షించాలంటాడు తప్ప, నువ్వు ఉమ్, పైన గనక దొంగోడి చేతికి గనక మన తాళాలు ఇస్తే వాడు ఏం చేస్తాడో ఉమ్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలియదా? అవును. అంటే అదేలేండి ఇప్పుడు వీళ్ళు ప్రజల్ని ఎంత అమాయకులు అనుకుంటారంటే, వీళ్ళకి కావాల్సిన ఉమ్, ఎజెండాన్ని ప్రజల్లోకి ఎలా చొచ్చుకుపోయేలా చేద్దాం అనుకుంటారంటే, ప్రజలంతా అమాయకులు, ప్రజలకు ఏమి తెలియదు అనుకుంటారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. అదే ఇప్పుడు కానిస్టేబుల్ శిక్షించాలి, ఎస్ఐని వదిలేయాలి. ఉమ్, ఎంఆర్ఓ ఆఫీసులో గుమస్తాలను శిక్షించాలి, ఎంఆర్ఓని వదిలేయాలి. అంతే. ఆ, అలాగే వైసీపీ నాయకులందరినీ కూడా వదిలేయాలి. ఆ టీటీడీలో పనిచేస్తున్న చిన్నపాటి ఉద్యోగస్తులు ఉంటారు కదా, అవును. నెయ్యి శాంపిల్ తీసేవాడు, కొలతలు కొలిసేవాడు, ఆ ఆ లారీ నడిపేవాడు, ఉమ్, ఆ లారీ దోలేవాడు ఉంటారు కదా. అవును. ఆ ముందు లారీ. ట్యాంకర్ వేసి లారీ డ్రైవర్ని వేసేయాలి. అదే. ఆహా, లారీ వచ్చినందుకు గేట్ ఓపెన్ చేసినట్టు ఉంటారు చూసారా? ఆ క- గేట్ ఓపెన్ ఆ, చేసేవాడిని, కల్తీ ఆ కల్తీ. గేట్ దగ్గర ఎంట్రీ పాస్ రాసిన కానిస్టేబుల్ని. అదే. ఉమ్, అలాగనే ఉంటుంది. ఏం ఉమ్, చేస్తాం మరి? అదే. ఇది దుర్మార్గం మరి. కాబట్టి ఇక్కడ ఒక మాట కూడా గుర్తు చేసుకోవాలి, మరి కూటమి ప్రభుత్వం ఈ విష ప్రచారం పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలండి. అవి ఉండరు. వీళ్ళకి అది వీళ్ళని ఉండదు. వీళ్ళని వీళ్ళని పోనివ్వలేండి. ఏదో ఒకటి మాట్లాడేశారు, వీళ్ళు మేధావులు జోలికి పోకూడదు అనుకుంటే వీళ్ళు మేత వేసేస్తారు. ఉమ్, ప్రజాస్వామ్యాన్ని చప్పలాగా ఒరిగడ్డలాగా వేసేస్తారు. మరి ఇవి కూడా ప్రమాదమే. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా కూడా ఏదైనా చూడాలి, చర్యలు తీసుకునే విధంగా. యా తెలుగుదేశం ప్రభుత్వంతో వచ్చిన తలకాయ నొప్పి ఏంటంటే, ఇలాంటి విష ప్రచారాలు చేసే వాళ్ళని కానీ, ఇలాంటి తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేసే వాళ్ళందరినీ కూడా చూస్తా ఊరుకుంటా ఉంటుంది. ఆ పార్టీ కోసం, ఆ పార్టీ శ్రేయస్ కోసం కష్టపడే వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది. అందుకే తెలుగుదేశం ప్రతి 5 సంవత్సరాలకి అంత బాగా చేసిన ప్రతిపక్షంలో కూర్చోడానికి కారణం ఏంటంటే, ఎవరు తన ఏ, పక్షం, ఎవరు పరపక్షం అన్నది గుర్తించలేకపోవటమే. శ్రీకాంత్ గారు, నేను నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరా, అమరావతి మీద ఇప్పటికీ కూడా విషం కక్కే వాళ్ళని, దాడి చేసే వాళ్ళని, అమరావతి కమరావతి అని, అమరావతి మునిగిపోతుందని, అమరావతిలో కమ్మోళ్ళు ఉన్నారని ఇప్పటికీ జరుగుతున్న ఈ ప్రచారానికి సంబంధించి కూడా ఒక యాక్ట్ తీసుకురండి సార్. అమరావతి మీద దోషం చేసిన ప్రతి వాడిని కూడా బొక్కలో వేయండి అని చెప్పి నిన్న కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరా. ఎందుకంటే ఈ కట్టడి చేయకపోతే ఎన్ని అపనిందలండి అమరావతి మీద. మీరు అమరావతిని అడివి చేసిన వాడిని వదిలేశారు, ఆ అడవిని నరికిన చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు. 34 కోట్లతో అడవిలో చెట్టన్ని నరికి మళ్ళీ అమరావతిని స్థితిలోకి తెచ్చిన వాడిని తిడుతున్నారు. ఉమ్, ఆయన అద్దెంట్లో ఉంటేనేవి, సొంత ఇంట్లో ఉంటేనేవి ఎవరికేం సంబంధం? ఆ అంబటి మాట్లాడేది ముందు ఆ ఇల్లు ఖాళీ చేయమని చెప్పి చెప్తాడు. వీళ్ళందరినీ కూడా ఈ యాక్ట్లో తీసుకురావాలండి. అసలు అమరావతి మీద దోషం చేసిన ప్రతి కూడా
అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఉందండి. గత ప్రభుత్వం అసలు అన్యం పుణ్యం లేకుండానే సోషల్ మీడియాలో ప్రజాస్వామికంగా పోస్ట్ పెడితేనే అరెస్ట్ చేసింది కదండి. రంగనాయకమ్మ గారిని కానీ, అంకబాబు గారిని కానీ, లేదా మీలాంటి వాళ్ళని కానీ, మాలాంటి వాళ్ళని కానీ, లేదంటే జర్నలిస్టులను కానీ చాలా మంది చేసింది కదా. ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా ఎందుకు ఆ యాక్ట్ తీసుకురాదు? ఈ విష ప్రయోగాల మీద చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు నాకు ఛానల్ పెట్టుకున్నానే నేను నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎట్ట శ్రీకాంత్ గారు? అంతే కదా, మనం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అమ్మబూతులు తిడుతున్నావా? ఆ ఉహుం, మరి దాని మీద కూడా చర్యలు తీసుకోవాలండి. ఉహుం, జగన్మోహన్ రెడ్డి గారు పాత్రికేయ సమావేశంలో పాత్రికేయ సమావేశం పెట్టేవాడుగా, పాత్రికేయ సమావేశానికి అసలు ఎవరిని పిలిచేవాడు కాదు. ఇప్పుడు ఉహుం, మీకు ప్రభుత్వం చెప్పిందండి మొన్న దాదాపు 400 400 కోట్ల రూపాయలు సాక్షి పేపర్కి యాడ్స్ రూపాయన కానీ వాటి రూపాయన కానీ దోసిపెట్టారు అని. ఉహుం. ఆ పేపర్ను ఉచితంగా వాలంటీర్లు కట్టబెట్టడం వలన దాదాపు మళ్ళీ ఒక 200 కోట్ల రూపాయలు దోసిపెట్టారని. మరి వీటి మీద విచారణ చేసి ఆ పత్రికలు మరి రద్దు చేయకపోతే ఎట్టండి? ఇంకా అప్పుడు దాన్ని అలాగనే కొనసాగిస్తే చర్యలు తీసుకోరా? అన్ని కోట్ల రూపాయలు దోచేసినప్పుడు ఉహుం, మరి వాడు ఎడిటోరియల్ బోర్డు మీద ఆ పత్రిక మీద చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పటికి కూడా అసలు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. వాడు వాడు అసలు ఛానల్లో కూర్చొని వాడు అసలు చంద్రబాబు నాయుడు గారిని మరీ అసలు వెంట్రుకతో సమానంగా మాట్లాడుతుంటాడండి. నాకు బాధ వేస్తుంటుంది. ఉహుం. మరి తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. అది అలాగా సార్. తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారండి అధికార ప్రతినిధులు? ఆహా, అలాగా సార్. ఒక అధికార ప్రతినిధి పట్టాభి గారు బోషడీకి అని చెప్పి అని ఒక మాట వాడారని చెప్పి వాళ్ళందరికీ ఆవేశం వచ్చి అప్పుడు వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. మరి చంద్రబాబు గారిని ఇన్ని మాట్లాడంటే తెలుగుదేశం కార్యకర్తలకు పాపం ఏం ఆవేశం రాదు కనీసం. వాళ్ళ పార్టీ ఆఫీస్ కాదు కదా, సాక్షి పార్టీ గేట్ కూడా దాటరు ఏంటి వీళ్ళు అసలు? అంటే వీళ్ళు మనం రెచ్చగొడదామని కాదు, కాకపోతే చెప్తున్నాను. ఆ రోజు వాళ్ళకి ఆవేశం వచ్చినప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆవేశం వచ్చింది. మరి ఈ రోజు వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కదా, కనీసం వీళ్ళకి ఆవేశం రాదా? వీళ్ళలాగా వాళ్ళు ప్రవర్తించక్కర్లా, కనీసం వాళ్ళ మీద నోటీసులు ఇవ్వటమో ఏదో ఒకటి చెయ్యాలి కదా. చేయాలండి. ఇప్పుడు తప్పుడు సమాచారము, తప్పుడు విష ప్రచారం చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఎలాంటి ప్రభుత్వం? లేకపోతే ఏమవుతుందండి? ఇదంతా కూడా విషతుల్యం కాదు సమాజంలో. ఇప్పుడు ఈ రోజున కొన్ని సినిమాలకు మనం ఏ సర్టిఫికెట్ ఎందుకు ఇస్తున్నారు? సెన్సార్ బోర్డు వాళ్ళు ఇప్పుడు నియంత్రణ చేయటం కోసమే కదా. మరి అందులో అశ్లీలత ఉండకూడదని అలాగనే వీళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. కూటమి ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటే మంచిదండి. లేకపోతే చూస్తూ ఊరుకుంటే ఇప్పుడు తాడే పోమైనట్టుగా ఇటువంటి ప్రచారాలతో 2019లో అమరావతి మీద అన్ని నిందలు పడ్డది. ఏం దగ్గర పని చేసిన ఐవీఆర్ కృష్ణారావే అమరావతి భ్రమరావతి అని రాసిండు, విష ప్రచారం చేసిండు. ఇవాళ లడ్డు విషయంలో కూడా ఐవీఆర్ కృష్ణారావు వేరే వెరైటీగా మాట్లాడుతున్నాడు. ఆయన కూడా మేధావిలాగా మాట్లాడుతున్నాడండి. అది కూడా ఉహుం. గమనించాలి. అవును. ఆ కాబట్టి కొంత ఆ ధర్మారెడ్డి తప్పు జరిగింది, కల్తీ చేయటం తప్పు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఇంకా కృష్ణారెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఉహుం. కాబట్టి ఈ విషనాగుల పట్ల, విష ప్రచార పట్ల కూడా కూటమి ప్రభుత్వం ఏదైనా ఒక యాక్ట్ తీసుకురావాలండి. అది చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోమనండి. చట్ట వ్యతిరేకంగా చర్యలు తీసుకోనక్కర్లా. లేదా పట్టాభి గారి ఇంటి మీద దాడి చేసినట్టుగా దాడి చేయమని మనం చెప్పం. కానీ చట్ట ప్రకారం మాత్రం చర్యలు అవసరం అండి. యా, డెఫినెట్ గా సార్, చూద్దాం వీళ్ళు ఎంత మటుకు తీసుకుంటారో, ఎంత మటుకు ఈ ప్రభుత్వంలో కదలుకుంటుందని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్.